హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చివరిదాకా చూసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు సీరియల్ చూసే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ముందుగా ఈ సీరియల్లోని అప్డేట్స్ ఏంటో తెలుసుకుందామా మరి. సూరజ్ స్కూటీ నడుపుతూ ఉంటే వెనక్కి తిరిగి కూర్చుంటుంది జోష్న. నువ్వు అలా కూర్చుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటాడు సూరజ్. స్కూటీ కోతితో నడపడానికి కుదరడం లేదా అని అంటుంది జోష్న. శివనారాయణ మనవరాలు అనే పేరు ఒకటే ఉంది, మిగిలినవన్నీ నీ నుంచి తీసేశారు. ఇప్పుడు నువ్వు మంత్లీకి పనిచేసే జాబ్ హోల్డర్వి మాత్రమే అని అంటాడు సూరజ్. నువ్వు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావేంటి అని అంటుంది జోష్న. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య. అయితే నేను గాల్లో దింపినా బుద్ధిగా నువ్వు కూర్చోవాల్సిందే, అంతకంటే నీకు చేసేదేం లేదే అని అంటాడు సూరజ్. నీ టైం నడుస్తుంది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నా టైం ఉన్నప్పుడు నేను ఎలా మాట్లాడతానో నాకు తెలుసు అని అంటుంది జోష్న. సరే కానీ నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను, దానికి కూడా నువ్వు రిప్లై ఇవ్వలేదు అని అంటాడు సూరజ్. నేనేం చేయాలో నాకు తెలుసు. నా లైఫ్‌ని అప్డేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అంటుంది జోష్న. నాకు అప్డేట్ చేయనక్కర్లేదు. నువ్వు అప్డేట్ అవ్వు చాలు అంటాడు సూరజ్. దారిలో ఒక వ్యక్తి మీ ఇద్దరు గొడవ పడుతుంటే మీరు భార్యాభర్తల్లా ఉన్నారని అడుగుతాడు. అతనిపై కోప్పడుతుంది జోష్న. అలాంటి అమ్మాయితో వేగడం కష్టమే అనుకుంటూ అతను చెప్పిన సంభాషణ మాట్లాడిన అతను వెళ్ళిపోతాడు. అతనిపై మళ్ళీ కోప్పడుతుంది. అతను వెళ్ళిపోయిన తర్వాత అతను అలా మాట్లాడుతుంటే నువ్వేం అనవేంటి అని అంటుంది జోష్న. మన ఇద్దరం భార్యాభర్తలు అనుకోని నీ నోటికి బలైపోతున్నా అనుకోని నన్ను చూసి ఆయన జాలి పడుతున్నాడు అంటాడు సూరజ్. దారిలో బండి ఆపమని వాటర్ బాటిల్ తీసుకురమ్మని చెప్తుంది జోష్న. సూరజ్ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చే లోపలనే ఏం చేస్తుందంటే ఆ స్కూటీకి అనేది గాలి తీస్తుంది. తీసాక ఇప్పుడు ఆఫీస్‌కి ఎలా వెళ్తామో చూస్తాము అని అంటుంది జోష్న. స్కూటీపై కూర్చుంటే సూరజ్ స్కూటీ నెట్టుకుంటూ వస్తాడు. మరోవైపు దీప టేబుల్‌పై ఫైల్స్ పెట్టి వీటన్నిటి నువ్వు ఈరోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయాలి అని అంటాడు కార్తీక్ దీపతో. దీప అంటుంది, ఇంత పని నా ఒక్కదాని వల్ల అవుతుందా అని అంటాడు. నీకు నేను కన్ఫర్మ్‌గా హెల్ప్ చేస్తాను. మన ఇద్దరం కలిసి ఇది ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయాలి అని అంటాడు కార్తీక్. నేను పెట్టిన కండిషన్ ప్రకారం ఇద్దరు కలిసి రావాలి అని అన్నాను కదా! మరేంటి ఇలా వచ్చారు విడివిడిగా అని అంటాడు కార్తీక్. మరోవైపు స్కూటీ నడుపుకుంటూ ఆఫీస్‌కి వస్తాడు సూరజ్. నడుము పట్టేసింది అంటూ ఇబ్బంది పడతాడు. నీ కష్టం ఊరికే పోదు. నీ కష్టానికి నేను కట్టే ఖరీదు అంటూ అతని చేతిలో కొంత డబ్బు పెడుతుంది జోష్న. విషయం అర్థం చేసుకుంటారు సూరజ్. జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు లిప్‌స్టిక్ కింద పడిపోతుంది జోష్న బ్యాగ్‌లో నుంచి. ఆ లిప్‌స్టిక్ తీసుకొని ఎట్లైనా నేను జోష్నని ఏడిపించాలనే ఉద్దేశంతో ఆ లిప్‌స్టిక్ తీసుకొని తన షర్ట్ వెనక వైపు కొంచెం గీతలాగా గీస్తాడు. ఈలోపు కార్తీక్ సూరజ్‌ని చూస్తాడు. చూసి ఏంటి మీరిద్దరూ మా ముందే ఇంట్లో గొడవ పడతారు అనుకుంటున్నాం కానీ వెనుక మీరు చాలా ప్రేమగా ఉంటున్నారే అని దీప, కార్తీక్ సూరజ్ గురించి నవ్వుకుంటారనమాట. ఈ లోపల జోష్న ఈ మాటలు వింటుంది. విని ఏంటి నువ్వు అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా ఉంటున్నావు అని అంటుంది జోష్న. అదేం లేదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అందుకే నేను కామ్‌గా ఉన్నాను అని అంటాడు. ఓహో! మీరిద్దరు త్వరలోనే భార్యాభర్తలుగా అవ్వడానికి ప్లానింగ్ చేస్తున్నారనమాట. మాకు ఇద్దరికీ పార్టీ ఇవ్వాలి అని అంటారు కార్తీక్, దీపలు. ఈ గొడవ ఇలానే పెద్దగా అవుతూ ఉంటుంది. ఏమో అద్భుతాలు జరుగుతాయంట కదా అని డీఏ గారు చెప్తారు అని అంటాడు కార్తీక్. ఆవిడ గురించి నా దగ్గర మాట్లాడొద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూరజ్. వెళ్తున్న సూరజ్‌ని ఆపి నీ షర్ట్ వెనుక ఏంటి ఏంటి లిప్‌స్టిక్ మరక ఉంది అని కార్తీక్ సూరజ్‌ని అడుగుతాడు. అదేం అదేం లేదు బ్రో అని అంటాడు. లేదు, మా మధ్య ఏదో దాస్తున్నారు మీరిద్దరు చెప్పండి అనంటే, అదేం లేదు జోష్న లిప్‌స్టిక్ అంటుంటుంది అని అంటాడు సూరజ్. ఇది విన్న దీప చాలా సంతోషిస్తుంది. ఓహ్! మీ ఇద్దరి మధ్య బానే అండర్‌స్టాండింగ్ నడుస్తుందనమాట. మా ముందు మీరిద్దరు గొడవ పడతాడు, బానే క్లోజ్‌గా ఉన్నారనమాట. మీరు త్వరలోనే శుభవార్త చెప్తారు. నాకు కార్తీక్‌కి మీరు తప్పకుండా పార్టీ ఇవ్వాలి. మా సపోర్ట్ మీకు ఉంటుంది అని అంటుంది దీప. ఈ విషయం పక్కన నుంచి విన్న జోష్న సూరజ్ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరు అలా మాట్లాడుతుంటే నువ్వెందుకు కామ్‌గా ఉన్నావు? అయినా నువ్వు మా బావకి నాకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా అని అంటుంది జోష్న. అదేంటి వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పెళ్ళైపోయింది. మనం ఎందుకు గొడవ పెడతాము అని అంటున్నాడు సూరజ్. ఇదేం లేదు, నువ్వు నన్ను బాగా టార్చర్ చేస్తున్నావు అని అంటుంది
జోష్న లేదులే అనేసి తన లిప్‌స్టిక్ ఇచ్చేస్తాడు జోష్నకి. నా లిప్‌స్టిక్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది జోష్న. అదేం లేదు, ఇందాక నువ్వు నాకు అమౌంట్ ఇస్తున్నావు కదా, అప్పుడు నీ బ్యాగ్‌లో నుంచి జారి కింద పడింది. అదే నీ లిప్‌స్టిక్ నీకు ఇస్తున్నాను అని అంటాడు సూరజ్. అవునా! ఇది చూసుకొని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారా? నీకైనా కొంచెం ఉండాలి కదా, నన్నెందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు అని అంటుంది. లేదులే అని అనుకోని ఈ కథ ఈ రోజుతో ముగుస్తుంది. రేపు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే రేపటిదాకా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.